డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అలక వీడని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు. పార్టీలో తగిన గౌరవం ఉంటుందని కేసీ వేణుగోపాల్, దీపాదాస్ మున్షి ఫోన్. కాంగ్రెస్ లోనే ఉంటా, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తానన్న జీవన్ రెడ్డి మండలి చైర్మన్ ను కలిసి రాజీనామా లేఖ ఇచ్చే ప్రయత్నం అందుబాటులో లేకపోవడంతో ఇవాళ కలవాలని నిర్ణయం తీసుకున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ లో జగిత్యాల చిచ్చు రాజుకుంటుంది. తన కనీస సమాచారం లేకుండా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి తీసుకోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రెండో రోజు మంగళవారం కూడా అలక వీడలేదు. సోమవారం జగిత్యాలలో ఉన్న జీవన్ రెడ్డిని మంత్రి శ్రీధర్ బాబు, విప్రు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కలిసి బుజ్జగించారు. అయినా వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. సో మొత్తానికి జీవన్ రెడ్డి గారి అలక వీడలేదని చెప్పి తెలుస్తా ఉంది. జీవన్ రెడ్డి గారిని పిసిసి చీఫ్ చేస్తే బాగానే ఉంటుంది, ఆయనకు ఉన్నటువంటి అనుభవము ఇదంతా. కానీ మరి కనీసం జీవన్ రెడ్డి గారికి చెప్పాల్సి ఉండేనేమో, చెప్పకుండా చేర్చుకోవడం. ఆ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి సంజయ్ కుమార్ను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. మరి ఏం జరిగిందో తెలియదు. ఈ మధ్యకాలంలో ఇవి కొంతమంది అంటే సహజంగానే ఉంటాయి, అన్ని పార్టీలు ఉంటాయి, కానీ కాకపోతే ఏంటంటే ఒక మాట చెప్పి చేస్తే బాగుండేదేమో అనేది ఆయన అభిప్రాయం. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.